నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన సత్యంతో వస్తున్నాను. కర్కాటక రాశి వారికి గత రోజుల్లో మీరు ఎదుర్కొన్న బాధలు, మీరు భరించిన బరువులు, మీరు జారవిడిచిన కన్నీళ్లు, ఇవన్నీ ఒక కారణం కోసం జరిగాయి. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది. మహాపరివర్తన కోసం, అద్భుత మార్పు కోసం. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే వాటిని మీరు నమ్మలేరు. ఎందుకంటే ఈ రహస్యం చాలా శక్తివంతమైనది, చాలా లోతైనది, చాలా భావోద్వేగంతో నిండినది. ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీకు తెలియని సత్యం మీ జీవితంలోనే మిగిలిపోతుంది. ముందుగా మీకు ఒక్క విషయం చెప్పాలి. అత్యుత్తమంగా విశ్వం ప్రతి ఒక్కరికీ ఒక సందేశం పంపుతుంది. కానీ ఆ సందేశాన్ని గ్రహించేవారు కొద్దిమంది మాత్రమే. మీరు ఆ కొద్దిమందిలో ఒకరు కావడం మీ అదృష్టం. ఈ రోజు ఇక్కడికి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది విధి, ఇది నియతి, ఇది విశ్వం మీకు ఇచ్చిన రహస్య సంకేతం. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన కష్టాలు, మీ హృదయంలో పేరుకున్న నొప్పి, మీ మనసులో పుట్టిన సందేహాలు, ఇవన్నీ ఇప్పుడు అంతం కాబోతున్నాయి. ఎందుకంటే గ్రహాలు మారుతున్నాయి, నక్షత్రాలు కదులుతున్నాయి, జ్యోతిష్య చక్రం పరిపూర్ణంగా మీ వైపు తిరుగుతోంది. ఈ క్షణం నుండి తదుపరి 15 రోజులు, 30 రోజులు మీ జీవితంలో ఎన్నడూ జరగని విధంగా అద్భుతాలు జరగబోతున్నాయి. ఎందుకు అంటారా? ఎందుకంటే విశ్వం మీ పాత అధ్యాయాన్ని తిరిగి తెరుస్తోంది. మీరు విడిచిపెట్టినవారు తిరిగి వస్తున్నారు. మీరు కోల్పోయినవి తిరిగి దొరుకుతున్నాయి. మీరు కలలుగన్నవి నిజమవుతున్నాయి. కాని ఇక్కడ ఒక రహస్యముంది, ఒక మర్మముంది, ఒక లోతైన సత్యముంది. ఆ సత్యం ఏమిటంటే మీ గతం తిరిగి వస్తోంది. అవును, మీరు బాగా విన్నారు. మీ గతం, మీ పాత జ్ఞాపకాలు, మీ పాత ప్రేమ, మీ పాత స్నేహం, మీ పాత అవకాశాలు, ఇవన్నీ ఒక కొత్త రూపంలో, కొత్త శక్తితో, కొత్త ఆశతో మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమంటారా? ఇది నమ్మశక్యం కాదు అనుకుంటారా? కాని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది, గ్రహశాస్త్రం నిరూపిస్తుంది, నక్షత్ర విజ్ఞానం హామీ ఇస్తుంది. ఇది 100% జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గ్రహ సంచారం అసాధారణమైనది, అరుదైనది, శక్తివంతమైనది. గురుడు కదులుతున్నాడు, శని మారుతున్నాడు, రాహువు తిరుగుతున్నాడు, కేతువు దిశ మారుతున్నాడు, చంద్రుడు బలపడుతున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మరియు మీ రాశికి అధిపతి అయిన చంద్రుడు ఇప్పుడు ప్రత్యేక స్థానంలో ఉన్నాడు. చాలా శక్తివంతమైన స్థానంలో, చాలా అనుకూలమైన స్థానంలో. ఈ స్థానం చాలా అరుదైనది. 150 ఏళ్లకు ఒకసారి వచ్చే యోగం ఇది. ఇలాంటి సమయంలో కర్కాటక రాశి వారికి గతం నుండి వచ్చే శక్తి అపారమైనది. గతం నుండి వచ్చే అవకాశాలు అద్భుతమైనవి. గతం నుండి వచ్చే సంబంధాలు పవిత్రమైనవి. మీలో చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు, నా గతం ఏమి ఇస్తుంది? నా గతంలో ఏముంది? నా గతంలో నొప్పి తప్ప ఇంకేమీ లేదు. కాని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, విశ్వం ఎప్పుడూ తప్పు చేయదు, విధి ఎప్పుడూ అన్యాయం చేయదు, దైవం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. మీ గతంలో ఏదో ఒక అపూర్వమైన బహుమతి దాగి ఉంది. ఆ బహుమతి ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక ప్రేమ కావచ్చు, ఒక స్నేహం కావచ్చు, ఒక ధనం కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఒక గౌరవం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాని అది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే గ్రహాలు అలా చెప్తున్నాయి, నక్షత్రాలు అలా సూచిస్తున్నాయి, జ్యోతిష్యం అలా హామీ ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. గురుడు తన సంచారంలో మీ రాశికి చాలా అనుకూలమైన స్థానంలో నిలిచాడు. ఈ స్థానం మీకు భాగ్యం తెస్తుంది, అదృష్టం తెస్తుంది, ధైర్యం తెస్తుంది, విశ్వాసం తెస్తుంది, మరియు గతం నుండి వచ్చే అవకాశాలను స్వీకరించే శక్తిని తెస్తుంది. గురుడు అంటే జ్ఞానం, గురుడు అంటే మార్గదర్శకత్వం, గురుడు అంటే అదృష్టం, గురుడు అంటే విస్తరణ. మరియు ఇప్పుడు గురుడు మీకు చెప్తున్నాడు, గతాన్ని భయపడకు, గతాన్ని తిరస్కరించకు, గతం నుండి నేర్చుకో, గతం నుండి బలం తీసుకో, గతం నుండి వచ్చే అవకాశాలను స్వీకరించు. శని గురించి మాట్లాడితే
శని ఇప్పుడు మీకు న్యాయం చేస్తున్నాడు. గత రోజుల్లో మీరు పడిన కష్టాలకు, మీరు చేసిన కృషికి, మీరు భరించిన నొప్పికి శని ఇప్పుడు ఫలితం ఇస్తున్నాడు. ప్రతిఫలం ఇస్తున్నాడు. బహుమతి ఇస్తున్నాడు. మరియు ఆ బహుమతి మీ గతం ద్వారా వస్తుంది. రాహువు మరియు కేతువు గురించి చెప్పాలంటే, ఈ ఛాయాగ్రహాలు ఇప్పుడు మీకు రహస్య మార్గాలు తెరుస్తున్నాయి. అనుకోని మార్గాలు తెరుస్తున్నాయి. మీరు ఊహించని విధంగా గతం నుండి వచ్చే సందేశాలను మీకు అందిస్తున్నాయి. ఈ సందేశాలు కలల ద్వారా రావచ్చు, సంకేతాల ద్వారా రావచ్చు, అకస్మాత్తుగా రావచ్చు. చంద్రుడు మీ రాశికి అధిపతి, మీ మనస్కు అధిపతి, మీ భావోద్వేగాలకు అధిపతి. ఇప్పుడు చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు, చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీ మనసు ఇప్పుడు గతాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. గతం నుండి వచ్చే వారిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. గతం నుండి వచ్చే ప్రేమను అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. తదుపరి 15 రోజులు మీ జీవితంలో 3 ప్రధాన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మీ దృష్టిని మార్చివేస్తాయి. మీ నమ్మకాలను బలపరుస్తాయి. ఈ సంఘటనలు ఏవో ఇప్పుడు వివరంగా చెప్తాను. తొలి సంఘటన అనుకోని సమాచారం రావడం. ఇది ఒక సందేశం కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక లేఖ కావచ్చు, ఒక సోషల్ మీడియా సందేశం కావచ్చు. కానీ ఈ సమాచారం మీ గతం నుండి వస్తుంది. మీరు మరచిపోయిన వ్యక్తి నుండి వస్తుంది. మీరు కోల్పోయిన అవకాశం గురించి వస్తుంది. ఈ సమాచారం మొదట మీకు భయం కలిగిస్తుంది, సందేహం కలిగిస్తుంది, గందరగోళం కలిగిస్తుంది. కాని మీరు దాన్ని తిరస్కరించకూడదు, దాన్ని పట్టించుకోకూడదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది విశ్వం మీకు పంపిన మొదటి సంకేతం. ఇది మీ కొత్త జీవితం ప్రారంభానికి తలుపు. రెండవ సంఘటన ఒక అనుకోని కలయిక. ఇది ఒక పాత స్నేహితుడితో కావచ్చు, ఒక పాత ప్రేమికుడితో కావచ్చు, ఒక పాత సహచరుడితో కావచ్చు, ఒక పాత గురువుతో కావచ్చు. కాని ఈ కలయిక యాదృచ్ఛికం కాదు. ఇది విధి ప్రకారం. ఇది నియతి ప్రకారం. ఇది విశ్వ ప్రణాళిక ప్రకారం. ఈ కలయిక జరిగినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. మీకు నమ్మలేకపోతుంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ కళ్లలో కన్నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు చాలా ముఖ్యమైన వ్యక్తి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి. మరియు ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి. మూడవ సంఘటన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం. ఈ నిర్ణయం మీ గతం మరియు భవిష్యత్తు మధ్య ఒక వంతెన. ఈ నిర్ణయం మీరు ఎంచుకోవాల్సింది. మీరు నిర్ణయించుకోవాల్సింది. మీరు భవిష్యత్తుకు దారి చూపాల్సింది. ఈ నిర్ణయం సులభం కాదు, కానీ అవసరం. ఎందుకంటే ఇది మీ కొత్త జీవితం ప్రారంభానికి తాళపు చెవి. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు భయం ఉంటుంది, సందేహం ఉంటుంది, గందరగోళం ఉంటుంది. కాని మీ హృదయం మీకు సరైన దారి చూపుతుంది. మీ అంతరంగం మీకు సత్యం చెబుతుంది. మీ ఆత్మ మీకు మార్గం చూపుతుంది. కాబట్టి మీ హృదయాన్ని వినండి. మీ అంతరంగాన్ని నమ్మండి. మీ ఆత్మను అనుసరించండి. ఇప్పుడు మీ కెరీర్ గురించి, మీ వృత్తి గురించి, మీ ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని నెలలుగా మీ కెరీర్లో చాలా అంతరాయాలు ఉన్నాయి. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా నిరాశలు ఉన్నాయి. మీరు కృషి చేసినా ఫలితాలు రాలేదు. మీరు ప్రయత్నించినా గుర్తింపు దొరకలేదు. మీరు పాటుపడినా పురోగతి కనిపించలేదు. కాని ఇప్పుడు ప్రతిదీ మారబోతోంది. ఎందుకంటే గురుడు మీ కెరీర్ స్థానంలో అనుకూల దృష్టి వేస్తున్నాడు. శని మీ కర్మస్థానంలో న్యాయం చేస్తున్నాడు. బుధుడు మీ వృత్తి స్థానంలో తెలివిని ఇస్తున్నాడు. కాబట్టి తదుపరి రోజుల్లో మీ కెరీర్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీలో చాలామంది ఉద్యోగంలో ఉన్నారు. మీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీ గత కంపెనీ నుండి రావచ్చు. మీరు ముందు పనిచేసిన సంస్థ నుండి రావచ్చు. మీరు ఇంటర్వ్యూకు వెళ్లి తిరస్కరించబడిన చోటు నుండి రావచ్చు. మీరు అప్లై చేసి మరచిపోయిన ఉద్యోగం నుండి రావచ్చు. ఈ అవకాశం రాగానే మీకు మొదట నమ్మకం రాదు. ఇది నిజమా అని అనుకుంటారు. ఇది నాకు సరిపోతుందా అని సందేహిస్తారు. కాని మీరు ఈ అవకాశాన్ని తప్పించుకోకూడదు. ఎందుకంటే ఇది మీ గతం నుండి వచ్చిన బహుమతి. ఇది మీ కృషికి వచ్చిన ప్రతిఫలం. ఇది మీ భవిష్యత్తుకు తలుపు. మీలో కొందరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగలేదు. కానీ ఇప్పుడు తదుపరి 30 రోజుల్లో మీకు ఆ ప్రమోషన్ వస్తుంది. మరియు అది వచ్చేటప్పుడు మీకు ఆశ్చర్యకరమైన విధంగా వస్తుంది. ఎందుకంటే మీరు గతంలో చేసిన పని గుర్తుకు రావడం వల్ల వస్తుంది. మీరు గతంలో సహాయం చేసిన వ్యక్తి గుర్తు చేసుకోవడం వల్ల వస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం. మీరు గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఫలితం ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరు గతంలో కలుసుకున్న క్లయింట్ ఇప్పుడు తిరిగి మీ దగ్గరికి వస్తారు. మీరు గతంలో ఆశించిన డీల్ ఇప్పుడు మీ చేతికి చేరుతుంది. కాని ఇక్కడ ఒక జాగ్రత్త. మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు త్వరపడకూడదు. మీరు ఓపికగా ఆలోచించాలి. ఎందుకంటే శని మీకు పాఠం నేర్పిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు. తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మీ కెరీర్లో ఇప్పుడు ఒక పాత సహచరుడు తిరిగి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి మీకు గతంలో సహాయం చేసిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి కావచ్చు, లేదా మీకు గతంలో మార్గదర్శకత్వం ఇచ్చిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఇప్పుడు చాలా ముఖ్యమైన సలహా ఇస్తారు. చాలా విలువైన మార్గదర్శకత్వం ఇస్తారు. ఈ సలహాను మీరు తేలికగా తీసుకోకూడదు. ఈ మాటలను మీరు విస్మరించకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా విశ్వం మీకు సందేశం పంపుతోంది. గురుడు మీకు మార్గం చూపుతున్నాడు. దైవం మీకు దిశ ఇస్తోంది. ఇప్పుడు ధనం గురించి మాట్లాడుకుందాం. డబ్బు గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని నెలలుగా మీ ఆర్థిక పరిస్థితి చాలా కైనంగా ఉంది. డబ్బు ఎంత సంపాదించినా ఎక్కడో కరిగిపోతోంది. ఎంత ఆదా చేయాలనుకున్నా ఖర్చులు పెరుగుతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆర్థిక స్థిరత్వం రావట్లేదు. కాని ఇప్పుడు ప్రతిదీ మారుతోంది. గురుడు మీ ధనస్థానంలో అదృష్ట దృష్టి వేస్తున్నాడు. బుధుడు మీ లాభస్థానంలో తెలివిని నింపుతున్నాడు. శుక్రుడు మీ ఆస్తి స్థానంలో సౌందర్యం తెస్తున్నాడు. కాబట్టి తదుపరి రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడి ఇప్పుడు లాభం ఇస్తుంది. మీరు గతంలో కొన్న ఆస్తి ఇప్పుడు విలువ పెరుగుతుంది. మీరు గతంలో ప్రారంభించిన పొదుపు ఖాతా ఇప్పుడు మీకు సహాయం చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. మీలో కొందరు గతంలో ఎవరికో డబ్బు ఇచ్చారు, అప్పు ఇచ్చారు, సహాయం చేశారు. కానీ ఆ వ్యక్తి తిరిగి ఇవ్వలేదు. తిరిగి వచ్చే అవకాశం లేదు అని మీరు అనుకున్నారు. కాని ఇప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తి తిరిగి వస్తారు. మీకు ఆ డబ్బు తిరిగి ఇస్తారు. ఇది మీకు పెద్ద ఆశ్చర్యం, పెద్ద ఆనందం. మీ ఆర్థిక పరిస్థితిలో ఇప్పుడు 3 ముఖ్యమైన విషయాలు జరగబోతున్నాయి. మొదటిది అనుకోని ఆదాయ మార్గం తెరుచుకోవడం. ఇది మీకు గతంలో తెలిసిన వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా మీరు గతంలో విస్మరించిన అవకాశం ద్వారా రావచ్చు, లేదా మీరు గతంలో నేర్చుకున్న నైపుణ్యం ద్వారా రావచ్చు. రెండవది పాత పెట్టుబడుల ద్వారా లాభం. మీరు గతంలో చేసిన ఏదైనా పెట్టుబడి ఇప్పుడు మంచి ఫలితం ఇస్తుంది. ఇది షేర్లలో పెట్టుబడి కావచ్చు, ఇది భూమిలో పెట్టుబడి కావచ్చు, ఇది బంగారంలో పెట్టుబడి కావచ్చు, ఇది వ్యాపారంలో పెట్టుబడి కావచ్చు. ఏదైనా కావచ్చు కానీ లాభం తప్పకుండా వస్తుంది. మూడవది ఆస్తి సంబంధిత మంచి వార్త. మీకు గతంలో వివాదంలో ఉన్న ఆస్తి ఇప్పుడు మీ వైపు వస్తుంది. లేదా మీరు గతంలో కోల్పోయిన ఆస్తి తిరిగి దొరుకుతుంది. లేదా మీకు గతం నుండి వచ్చే ఆస్తి ఇప్పుడు మీ చేతికి చేరుతుంది. కాని ఇక్కడ శని ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మీరు ధనాన్ని తేలికగా ఖర్చు చేయకూడదు. మీరు ఆర్థికంగా అజాగ్రత్తగా ఉండకూడదు. మీరు పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే శని మీకు ఆర్థిక క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. దీర్ఘకాలిక భద్రత గురించి ఆలోచించమని చెబుతున్నాడు. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుకుందాం. సంబంధాల గురించి మాట్లాడుకుందాం. హృదయ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సున్నితమైన విషయం. చాలా భావోద్వేగంతో కూడిన విషయం. చాలా రహస్యంగా ఉన్న విషయం. కర్కాటక రాశి వారికి ప్రేమ అంటే ప్రాణం. సంబంధాలు అంటే ఆత్మ. భావోద్వేగాలు అంటే జీవితం. మీరు చాలా లోతుగా ప్రేమిస్తారు. చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. చాలా త్యాగంతో ప్రేమిస్తారు. కాని గతంలో మీ ప్రేమకు గాయాలు అయ్యాయి. మీ హృదయానికి బాధ కలిగింది. మీ ఆత్మకు నొప్పి కలిగింది. కాని ఇప్పుడు విశ్వం మీకు కొత్త అవకాశం ఇస్తోంది. గతం నుండి ప్రేమ తిరిగి రావడానికి అవకాశం ఇస్తోంది. మీరు కోల్పోయిన ప్రేమికుడు తిరిగి రావడానికి అవకాశం ఇస్తోంది.
మీరు విడిచిపెట్టిన సంబంధం మళ్లీ సజీవం కావడానికి అవకాశం ఇస్తోంది. శుక్రుడు ఇప్పుడు మీ ప్రేమ స్థానంలో అద్భుతమైన యోగం తెస్తున్నాడు. చంద్రుడు మీ భావోద్వేగ స్థానంలో సున్నితత్వం నింపుతున్నాడు. రాహువు మీ గుప్త ప్రేమ స్థానంలో రహస్య మార్గాలు తెరుస్తున్నాడు. కాబట్టి తదుపరి రోజుల్లో మీ ప్రేమ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మీలో కొందరు గతంలో ఒక వ్యక్తిని ప్రేమించారు. కాని కారణాలు చెప్పలేనంత కారణాల వల్ల మీరిద్దరూ విడిపోయారు. ఆ విడిపోవడం మీకు చాలా బాధ కలిగించింది. మీరు ఆ వ్యక్తిని ఎప్పుడూ మరువలేదు. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ మీతో ఉన్నాయి. ఆ ప్రేమ ఎప్పుడూ మీ హృదయంలో జీవించింది. ఇప్పుడు గ్రహాలు చెబుతున్నాయి, ఆ వ్యక్తి తిరిగి వస్తారు. ఆ ప్రేమ మళ్లీ మొదలవుతుంది. ఆ సంబంధం కొత్త రూపం తీసుకుంటుంది. ఇది ఎలా జరుగుతుందో మీకు అర్థం కావచ్చు లేదా కాకపోవచ్చు. కాని విశ్వం తన మార్గాల్లో పనిచేస్తుంది. విధి తన ప్రణాళికను అమలు చేస్తుంది. ఇది ఒక సందేశం ద్వారా ప్రారంభం కావచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రారంభం కావచ్చు. ఒక అనుకోని కలయిక ద్వారా ప్రారంభం కావచ్చు. కాని ఒకసారి ప్రారంభమైనప్పుడు ఆ ప్రేమ చాలా బలంగా ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటుంది. చాలా పరిపక్వంగా ఉంటుంది. ఎందుకంటే మీరిద్దరూ గతంలో నేర్చుకున్నారు. మీరిద్దరూ పెరిగారు. మీరిద్దరూ మారారు. ఇప్పుడు మీరిద్దరూ కలిసినప్పుడు మీ ప్రేమ మరింత లోతుగా ఉంటుంది. మరింత అర్థవంతంగా ఉంటుంది. మరింత స్థిరంగా ఉంటుంది. కాని ఇక్కడ ఒక జాగ్రత్త. మీరు గతాన్ని పూర్తిగా జీవించకూడదు. మీరు గత బాధలను మళ్లీ తెచ్చుకోకూడదు. మీరు పాత తప్పులను పునరావృతం చేయకూడదు. మీరు కొత్త ప్రారంభం చేయాలి. కొత్త అవగాహనతో, కొత్త పరిపక్వతతో, కొత్త ప్రేమతో. వివాహితులైన వారికి ఇప్పుడు మీ భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. గతంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి తొలగిపోతాయి. గతంలో ఏవైనా గొడవలు ఉంటే అవి ముగుస్తాయి. గతంలో ఏవైనా దూరాలు ఉంటే అవి కరిగిపోతాయి. మీ భార్య లేదా భర్త మీతో గతం గురించి మాట్లాడుతారు. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. గత మంచి క్షణాలను తలుచుకుంటారు. ఈ సంభాషణలు మీ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. మీ ప్రేమను మరింత లోతుగా చేస్తాయి. కుటుంబ సంబంధాల విషయంలో కూడా గతం నుండి మంచి వార్తలు వస్తాయి. మీకు దూరమైన బంధువు తిరిగి సంప్రదిస్తారు. మీరు కోల్పోయిన స్నేహితుడు తిరిగి వస్తారు. మీరు మరచిపోయిన సంబంధం మళ్లీ బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీకు ఉన్న ఏదైనా ఆరోగ్య సమస్య ఇప్పుడు మళ్లీ కనిపించవచ్చు. కానీ భయపడకండి. ఇది మీకు హెచ్చరిక. ఇది మీరు జాగ్రత్త తీసుకోవాలని శని చెప్తున్న సంకేతం. మీరు పాత వైద్య నివేదికలను తిరిగి చూడండి. పాత వైద్యుడిని సంప్రదించండి. పాత చికిత్సను తిరిగి ప్రారంభించండి. ఇది మీకు సహాయం చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విద్యార్థులకు ఇప్పుడు చాలా మంచి సమయం. మీరు గతంలో చదివిన విషయాలు ఇప్పుడు మీకు చాలా సహాయం చేస్తాయి. గతంలో మీరు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు పనికి వస్తాయి. గతంలో మీరు చేసిన నోట్స్ ఇప్పుడు విలువైనవి అవుతాయి. పరీక్షలలో గతంలో వచ్చిన ప్రశ్నలు మళ్లీ రావచ్చు. గతంలో చదివిన పుస్తకాలు మళ్లీ ముఖ్యమవుతాయి. గతంలో వినిన ఉపన్యాసాలు మళ్లీ గుర్తుకు వస్తాయి. కాబట్టి మీరు గతాన్ని పునరావలోకనం చేయండి. తిరిగి చదవండి. తిరిగి అభ్యసించండి. విదేశ ప్రయాణాల విషయంలో కూడా గతం పాత్ర పోషిస్తుంది. మీకు గతంలో రద్దయిన విదేశ అవకాశం ఇప్పుడు మళ్లీ వస్తుంది. మీరు గతంలో అప్లై చేసి మరచిపోయిన వీసా ఇప్పుడు అప్రూవ్ అవుతుంది. మీరు గతంలో కలుసుకున్న విదేశీ వ్యక్తి ఇప్పుడు మీకు సహాయం చేస్తారు. ఆధ్యాత్మిక వృద్ధి విషయంలో ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన సమయం. మీరు గతంలో విన్న ఆధ్యాత్మిక సందేశం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. గతంలో చదివిన ఆధ్యాత్మిక పుస్తకం ఇప్పుడు మళ్లీ చదవాలని అనిపిస్తుంది. గతంలో కలుసుకున్న గురువు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. మీరు పూజలు చేయండి. దానం చేయండి. ధర్మ కార్యాలు చేయండి. ముఖ్యంగా గతంలో మీరు ప్రారంభించే అర్థంలో ఆగిపోయిన ఆధ్యాత్మిక సాధనలను మళ్లీ ప్రారంభించండి. ఇవి మీకు చాలా శక్తినిస్తాయి. మీ జీవితాన్ని మార్చివేస్తాయి. పరిహారాల విషయంలో మీరు ప్రతి సోమవారం శివుడిని పూజించండి. ప్రతి పౌర్ణమి చంద్రుడికి ఆరయం ఇవ్వండి. ప్రతి గురువారం గురుడిని స్మరించండి. ముఖ్యంగా తెల్లని వస్త్రాలు దానం చేయండి. పేదలకు అన్నం పెట్టండి. గోసేవ చేయండి. మీ ఇంటి ఈశాన్య మూలలో తెల్లని పువ్వులు పెట్టండి.
మీ పూజా గదిలో పాత చిత్రాలు మరియు విగ్రహాలను శుభ్రం చేయండి. మీ ఇంట్లో గతంలో ఉన్న పవిత్ర వస్తువులను తిరిగి గౌరవించండి. ఇవన్నీ మీకు సానుకూల శక్తిని తెస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న అతి ముఖ్యమైన విషయం. ఇది ఒక అరుదైన సంఘటన. ఇది 150 ఏళ్లకు ఒకసారి వచ్చే యోగం. ఈ యోగంలో కర్కాటక రాశి వారికి గతం నుండి వచ్చే శక్తి అపారమైనది. ఈ శక్తిని మీరు సరైన విధంగా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ యోగం 30 రోజుల పాటు ఉంటుంది. ఈ 30 రోజుల్లో మీకు గతం నుండి వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. ప్రతి సందేశాన్ని అర్థం చేసుకోండి. ప్రతి అవకాశాన్ని స్వీకరించండి. ఎందుకంటే ఈ అవకాశాలు మళ్ళీ రావు. ఈ యోగం మళ్ళీ రాదు. ఈ సమయం మళ్ళీ రాదు. మీరు ఈ 30 రోజులు చాలా జాగ్రత్తగా గడపాలి. మీరు మీ గుండెను వినాలి. మీ అంతరంగాన్ని అనుసరించాలి. మీ ఆత్మను నమ్మాలి. ఎందుకంటే ఇవే మీకు సరైన దారి చూపుతాయి. విశ్వం మీతో మాట్లాడే మార్గాలివే. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే మార్పులు తాత్కాలికం కాదు. ఇవి శాశ్వతమైనవి. ఇవి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇవి మీ విధిని రూపొందిస్తాయి. ఇవి మీ జీవిత ప్రయాణాన్ని దిశ మార్చుతాయి. గతం తిరిగి రావడం అంటే మీకు రెండవ అవకాశం లభించడం. గతం నుండి నేర్చుకునే అవకాశం. గత తప్పులను సరిదిద్దుకునే అవకాశం. గత సంబంధాలను బలపరుచుకునే అవకాశం. గత కలలను నెరవేర్చుకునే అవకాశం. ఈ అవకాశాన్ని మీరు వృధా చేయకండి. ఈ సమయాన్ని కోల్పోకండి. ఈ యోగాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే విశ్వం మీకు ఇచ్చే రెండవ అవకాశాలు చాలా అరుదు. చాలా విలువైనవి. చాలా పవిత్రమైనవి. మీరు ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మీ గుండెకు చేయివేసి మీతో మీరు మాట్లాడుకోండి. మీ గతం మీకు ఏమి నేర్పించిందో గుర్తుచేసుకోండి. మీ భవిష్యత్తు కోసం మీరు ఏమి కోరుకుంటున్నారో ఆలోచించండి. మీ ప్రస్తుతం మీరు ఏమి చేయాలో నిర్ణయించుకోండి. మీరు బలంగా ఉండండి. ధైర్యంగా ఉండండి. నమ్మకంగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు మీ వైపున ఉన్నాయి. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. విశ్వం మీతో ఉంది. దైవం మీకు ఆశీస్సులు ఇస్తోంది. మీ జీవితంలో ఇప్పుడు ప్రారంభం కాబోయే ఈ కొత్త అధ్యాయం చాలా అందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. చాలా విజయవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది గతం నుండి వచ్చే జ్ఞానంతో, ప్రస్తుతం నుండి వచ్చే శక్తితో, భవిష్యత్తు నుండి వచ్చే ఆశతో నిర్మించబడుతుంది. మీరు మీ కలలను నమ్మండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. మీ ప్రేమను పంచుకోండి. మీ దయను చూపించండి. మీ కృతజ్ఞతను వ్యక్తపరచండి. ఎందుకంటే ఇవన్నీ మీ జీవితానికి పాజిటివ్ శక్తిని తెస్తాయి. మంచి కర్మను సృష్టిస్తాయి. మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాయి. చివరగా నేను మీకు హృదయపూర్వక ఆశీర్వాదాలు పంపుతున్నాను. మీ జీవితంలో సంతోషం నిండాలని, శాంతి ఆవరించాలని, సమృద్ధి వర్ధిల్లాలని, ప్రేమ పెరగాలని, ఆరోగ్యం మెరుగుపడాలని, అదృష్టం అండగా ఉండాలని, మీకు మరియు మీ కుటుంబానికి దైవ కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. గతం మీ గురువు, ప్రస్తుతం మీ బహుమతి, భవిష్యత్తు మీ కల. ఈ మూడింటిని బాగా అర్థం చేసుకుని, సమతుల్యంగా ఉపయోగించుకుని, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. తదుపరి వీడియోలో మీకు మరిన్ని రహస్యాలు, మరిన్ని అద్భుతాలు, మరిన్ని సత్యాలు తెలియజేస్తాను. మీ రాశిలో జరగబోయే తదుపరి ప్రధాన సంఘటనల గురించి, మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పుల గురించి, మీ భవిష్యత్తులో మెరుస్తున్న అవకాశాల గురించి వివరంగా చెప్తాను. అప్పటి వరకు ఓపికగా ఉండండి. ఆశాభావంతో ఉండండి. విశ్వాసంతో ఉండండి. మీ గతాన్ని గౌరవించండి. మీ ప్రస్తుతాన్ని జీవించండి. మీ భవిష్యత్తును నిర్మించుకోండి. నమస్కారం. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో.